చేసుకుందాం. ఒక్క షెట్టు కూడా కొట్టొద్దు, అట్లెట్లా కొడతారు అని సుప్రీంకోర్టు సార్లు మస్తు గరం అయ్యేటాళ్లకు కంచె గచ్చిబౌలి భూములల్లా పనులన్నీ బంద్ పెట్టిరు సర్కారోళ్ళు. అయితే పంచాది అక్కడితోనే ఓడిచిపోలేదు కదా, అందుకే తర్వాత ఏం చేయాలి ఏం కథ అని సీఎం సారు మంత్రులు అంతా కలిసి కూర్చొని మాట ముచ్చట్లు చేసిర్రట. అటు ఎగస్ పార్టీ వాళ్ళు కూడా ఏడికైతే ఆడికి అని అంటుర్రు. మరి ఇక ఏమేం ముచ్చట్లు నడిచినాయో చూద్దాం పర్రి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా లొల్లెవుడు, పంచాది హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోవుడు, ఇంటర్నెట్ లో రచ్చరచ్చవుడు అన్ని కలిసి అట్టిట్ల కంచగచ్చిబోలి భూముల పంచాదికి బ్రేకులేసినాయి. అయితే అవన్నీ సర్కారు భూములే, ఎట్టనాన్న కోర్టుకు ముచ్చట్లన్నీ చెప్పి కోర్టులో గెలిచి పనులు చేస్తాం అంటున్నారు సర్కారు వాళ్ళు. సిఎస్ మేడం పెద్ద పెద్ద ఆఫీసర్లను అందరినీ కూర్చోబెట్టుకుని డిప్యూటీ సీఎం బట్టిసారు మీటింగ్ అయిందట. పైసల మంత్రి, ఐటీ మంత్రి, రెవెన్యూ మంత్రి ముగ్గురు మంత్రులతోని సీఎం సారే ఓ కమిటీ వేసిండట. అంతా కలిసి యూనివర్సిటీ విద్యార్థులు, మేధావులు, పర్యావరణవేత్తలతోని మీటింగులు పెట్టి ఎగస్ పార్టీ వాళ్ళ మీద మరలవాడాలి అన్నట్టు చూస్తున్నారట. హైదరాబాద్ నడిబొడ్డులో పులులు, సింహాలు, జింకలు, ఏనుగులు, బ్రహ్మాండమైన ఫోటో. ఇది గ్రాఫిక్స్. ఇది నాకు తెలిసి రాజమౌళికి ఇస్తే నెక్స్ట్ సినిమాలో వాడుకుంటాడు ఈ గ్రాఫిక్. కొన్ని పక్షులు ఇట్లా గాల్లో రెక్కలు ఎగురుతుంటే రెక్కల కింద నుంచి ఫోటో తీసిరు. ఇది కిషన్ రెడ్డి గారు ట్వీట్ చేసింది. దీన్ని సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ట్వీట్ చేసిన పిక్చర్ ఇది. అంటే ఏం చెప్పాలనుకుంటుండు భారతదేశ ప్రజలకు? మేము దాన్ని అమ్ముతామని, మేము అమ్మేస్తున్నామని, మా చుట్టాలకు ఇస్తున్నామని, మా బామ్మర్దులకు ఇస్తున్నామని వీళ్ళే పిట్టకథలు రాసి తెలంగాణ ప్రజలందరినీ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేసి ఇంగో దిక్కు ఆగో ఇగో అనుకుంటూనే 100 ఎకరాల చెట్లు కొట్టేసిండ్రని, అందుకే మూగ జీవాలన్నీ బయటకు వచ్చినాయని జింకల వీడియోలు ఇంటర్నెట్ లో తిరుగుతున్నాయి. యూనివర్సిటీ ముంగట ఓ జింక గడ్డి మేస్తున్న వీడియో, కుక్కలేగబడితే దెబ్బలు తగిలిన జింక వీడియో గట్టిగా తిరుగుతాంది. ఇప్పుడు సర్కారోళ్ళు అంత వట్టిదే, జింకలు లేవు ఏం లేవు అంటున్నారు. మరి గివేంటివి అని అడుగుతున్నారు చాలా మంది. ఇంకో దిక్కు విద్యార్థుల మీద కేసులు పెట్టినరు, గా కేసులన్నీ ఎత్తేయాలి, మూగ జీవాలను రక్షించాలి అన్నట్టు మాట్లాడుతున్నారు ఎగస్ పార్టీ వాళ్ళు. ఇవాళ మీరు నిన్న మొన్న చూస్తున్నారు టీవీలల్లా, ఆడ హెచ్సియు యూనివర్సిటీలో చెట్లు నడుపుతా ఉన్నాడు. అక్కడ ఉండే పక్షులు, నెమళ్ళు, జింకలు అవి ఏడుస్తున్నాయి. అరుపులు పెడుతుంటే కూడా ఈయనకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇవాళ ఇంతసేపు ఏ భూములు అమ్ముకుందామా, ఏ భూములు లూటీ చేద్దామా, ఇది తప్ప రేవంత్ రెడ్డికి ఇంకో పని లేదు. ఆడ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాలు గుంజుకున్నాడు. ఇవాళ ఇప్పుడు మళ్ళా 400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గుంజుకొని దాన్ని అమ్ముకుంటాడట. గిట్లా పనులైతే ఆగినాయి గాని పంచాది ఇంకా రాగులుతూనే ఉన్నది. ఎట్లనన్నా చేసి కోర్టు సార్ల పర్మిషన్లు తెచ్చుకొని పనులు చేయాలి, అక్కడ బిల్డింగులు కట్టాలి అన్నట్టు చూస్తున్నారట సర్కారు వాళ్ళు. ఇంకో దిక్కు చెట్లు కొట్టనీయం, అట్లా కానీయం అన్నట్టు మాట్లాడుతుండ్రు విద్యార్థులు, ఎగస్ పార్టీ లీడర్లు. ఏమైతుందో చూసుకుంటూ పోవాలి మరిగా.